అయ్యి బాబాయ్ చూసారా లారీ చిత్తి అయిపోయింది. ఏంటి పెరుగన్నం తినడానికి భీమవరం నుండి వైజాగ్ వచ్చామా? సాంబార్ రైస్ పెరుగన్నం అయితే వచ్చింది ద ఓజీ. ఇప్పుడు అక్కడేది ఉందరా బాబాయ్. ఏంటి విషయాలు ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు తిండి ముచ్చట్లు. మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మనం మళ్ళీ వైజాగ్ నుండి భీమవరం అయితే రిటర్న్ అయిపోతున్నాం. వెళ్ళే లోపు ఇక్కడ ఒక మంచి ఐస్ క్రీమ్ ప్లేస్ ఉందంట. ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ టేస్ట్ చేసేద్దాం. అది కనపడుతుంది చూసా, కెల్విన్ స్కేల్ అంట. నేను కూడా రావడం ఇది ఫస్ట్ టైం, కొత్తగా పెట్టారంట. అసలు ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్స్, స్నాక్స్, యాపిల్స్, మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఫ్రూట్ బేస్డ్ అనుకుంటా. అవన్నీ ఫ్రూట్ బేస్డ్ అండి. ఓకే, ఇవి కూడా నార్మల్. ఇదిగోండి మన ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది. 2 స్కూప్స్ వేయించుకున్నాను. ఇది స్విస్ చాక్లెట్ అంట. రోస్ట్ ఆల్మండ్ అంట. ఇది ప్రీమియం అంట. ఎలా చూద్దాం. మాకు టోటల్ బిల్ వచ్చేసరికి ఎంత అయింది. తర్వాత ద ఓజీ ప్లేస్ అంటే నేను అసలు వైజాగ్ వచ్చినప్పుడు ఫస్ట్ అక్కడికే ట్రై చేయాలనుకున్నాను. ఈ 2 రోజులు అయితే కుదరలేదు. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతాం. అది ఋషి వ్యాలీ రెస్టారెంట్ అని చాలా మంది తెలుసు. అక్కడ పెరుగన్నం సాంబార్ రైస్ గురించి ఎంత తక్కువ చెప్పినా ఎక్కువే. సారీ, ఎంత ఎక్కువ చెప్పినా తక్కువేనా? అక్కడ ఋషి వ్యాలీ రెస్టారెంట్ లో పెరుగన్నం సాంబార్ రైస్ గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే. నేను తిని దగ్గర సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది, ఏమైనా మారిందా లేదో చూపించేస్తాను, చూసేయండి బాబాయ్. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా మనం? మ్యాప్ పెట్టు. ఫింగర్ ప్రింటా? కొన్ని సంతకం పెట్టాల్సింది దాని మీద. పొద్దున్న మధ్యాహ్నం ఎండకే కొంచెం జనాలు ఎక్కువ మంది రావట్లేదు, కానీ ఇంకా సాయంత్రం అవుతుంటే స్టార్ట్ అవుతుంది ట్రాఫిక్ ఇక్కడ. ఇదిగో బాబాయ్ రిషి వ్యాలీ ఫ్యామిలీ రెస్టారెంట్ కి అయితే వచ్చాం. ఓకే, ఎంట్రన్స్ లో బుద్ధుడి బొమ్మ. ఇక్కడ అంబియన్స్ చూసారా? మామూలుగా లోపల రెస్టారెంట్ ఉంది, లోపల ఏసీ సీటింగ్ కూడా ఉంది. తర్వాత ఇలా హట్స్ ఉంటాయి. ఇది బాగా ఇక్కడ బాగుంటది. ఇక్కడ మంచి వైపు ఉంటది. హట్స్ దగ్గర కూర్చుంటారు. ఇవన్నీ లైన్ గా ఇవన్నీ హట్సే. బాగున్నారా? ఇవన్నీ ఉంటాయి మామూలుగా. కాకపోతే ఇంకా ఎవరొచ్చినా పెరిగాను సాంబార్. లోపలికి వెళ్ళాలి ఇప్పుడు. ఇలా బొంగుని వెళ్ళాలి. తలకి ఆర్ఆర్ చికెన్ అంట. బాగుంది. క్రిస్పీ కార్న్ అయితే వచ్చింది వెజ్ లో. దేనికి? బోన్ టెక్కనా? బోన్ టెక్క ఇది. మెత్త వెళ్ళిపోతుంది లోపలికి. తందూరి ఆఫ్. లెగ్ పీస్ కొరకు మెత్త ఎక్కుతుందండి లెగ్ పీస్ తిన్నాక. ఓకే, బంజరం బలం ఉన్న చేప. బంజరం ఫిష్. లోపల చూసారు ఎలా ఉందో మొత్తం. వైజాగ్ ఫేమస్ వంజరం అంటే చేప ఎక్కువ తిన్నాను, కానీ నాకు కూడా ఎక్కింది. చేప తినలేదు, చెత్తగా తినేస్తున్నాము. మన సాంబార్ రైస్ పెరుగన్నం అయితే వచ్చింది ద ఓజీ. ఇదిగోండి ఒక స్టార్ ఐటమ్ అయిన చికెన్ సాంబార్ రైస్ అయితే వచ్చింది. దాంతో పాటు వడియాలు, పచ్చడి ఇచ్చారు. ఇదిగోండి చికెన్ సాంబార్ రైస్, వడియాలు కూడా ఇచ్చారు. ఇంకా వడియాన్ని జీడిపప్పు వచ్చింది. జీడిపప్పు ఇలా పెట్టుకుని చిన్న చికెన్ ముక్క దీని మీద పెట్టుకుని దీన్ని ఇలా కలుపుకుని సాంబార్ నిజంగా చాలా బాగుంటుంది. అడ్రోటి తిరగడిపోయింది. స్టార్ ఐటమ్ అయిన పెరుగన్నం. ఫుల్ గా జీడిపప్పులు ఉన్నాయి ఇందులో. ఉప్పు రేగిపోయింది. స్టార్టర్స్ అన్ని ఉండదు కానీ సరిగ్గా ఉంటుంది. బట్టన్ ఉంటుంది, బాగుంటుంది. అన్ని కూడా చాలా బాగుంటాయి. ఇరగొట్టేసారు అసలు. అక్కడే ఉంటాయి. బాబాయ్ ఇప్పుడే నీట్ గా సాంబార్ వేసి పెరుగన్నం కడుపు నిండుగా తినేసి మళ్ళీ భీమవరం అయితే బయలుదేరిపోయాం. నీకు ఎలా అనిపించింది? సాంబార్ వేడి వేడిగా బాగుంది. పెరుగన్నం కూడా చాలా బాగుంది. చల్లగా ఉంది. చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. ఎలా మాడుతున్నాను. సరే అయితే బాబాయ్ ఫుల్ టైడ్ అయిపోయినాను. కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నాను. నేను కెలకుండా పడుకుంటాను. నేను కూడా పడుకోమంటావు. నువ్వు పడుకుంటా, అందరం పడుకుంటాను. మధ్యలో ఎక్కడ టీ కాపుతావు కదా? టీ కావాలి కంపల్సరీ ఆపుతాను. ఓకే. టీ ఏంటి? రక్తం. నీకు రక్తం కన్నా ఎక్కువ టీ కణాలు ఎక్కువ ఉన్నాయండి నీకు. బాబాయ్ ఇప్పుడే అన్నవరం దగ్గర రాక ఇక్కడ టీ టైం కనపడతాక ఈ మనిషికి టీ లేకపోతే పడదు కాదు. జుట్టు వెనక్కలేపు ఒకసారి. వెనక్కలేపు ఒకసారి అలాగా. అది సై సినిమాలో జుట్టు రంగులు మారిపోతుంటది కదా. ఇక్కడ ఆర్టోస్ కనిపించింది. ఆర్టోస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి. మొక్కలు కూడా అమ్ముతావా? నర్సరీ కూడా చా. ఇంకో ఇక్కడ రకరకాల మొక్కలు కూడా అమ్ముతున్నాడు బాబాయ్ అయితే. ఇంకా చూడండి భలే ఉంది.
ఏ మొక్క ఇదా వాడిపోయింది దాని వెనకాలదా ఇదా మరి 10 నిజంగా చాలా మొక్కలు ఉన్నాయి. అయ్యి బాబోయ్ చాలా లోపలికి ఉంది, చాలా చీకటిగా ఉంది, కొంచెం భయంకరంగా కూడా ఉంది. ఇంకా ఇగో చాలా పెద్దది. ఊరు అక్కడ ఏంటది అది? ఊరు అక్కడ ఏదో ఉందిరా, అది చూడడానికి చాలా భయంకరంగా ఉంది. అది దూరం నుంచి ఏంటది మీరు పెంచుకోవడానికి ఒక మిమ్మల్ని కరిస్తుంది అది. అమ్మకారం పూతరేకులా నిజంగా ఆత్రేపురం నుంచి వచ్చినాయి. ఓకే ఓకే వచ్చింది ఒకటి తీసుకుంటున్నా. బాయ్ బ్రో. కాదు మన చివరి వరకు వెళ్ళామా దీనికి సైలెంట్ గా ఉంది బాగా. అరిసే కుక్క కరవదు అంటారు కదా, అది అసలు అరవట్లేదు. అది ఈ అబ్బా మామూలుగా మనం ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయేటప్పుడు కసక్క రేటేసుకుంది అనుకో, నాన్న ఎత్తిన్నాను కూడా ఇంకా ఎటకరమంటా. అది మనోడు 2 సార్లు వాళ్ళ నాన్న 2 సార్లు కరిస్తుంది. విశ్వాసం ఎక్కువైపోయి పాపం దానికి. ఇంట్లో కూడా రానవదు ఇంకా అది దాని ప్లేస్. అయ్యో బాబాయ్ చూసారా లారీ చిత్తు అయిపోయింది. ఆ చెట్లు గుద్దాడు అన్నాడు, చాలా ఫస్ట్ వచ్చి ఉంటాడు. బాబాయ్ మొత్తానికి ఇంటికి వచ్చేసాం. టైం వచ్చేసరికి 3:30 అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కేసేయాలండి బాబాయ్. ఉంటాను మరి అయితే, జాగ్రత్త.